ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని, ఆ వాక్యపు లోతులను మనం ఇప్పుడు కొంత సమయం ధ్యానించబోతున్నాం. దేవుడు యేసుక్రీస్తు సిలువలో మరణించి తిరిగి లేచి సజీవుడుగా ఈ లోకానికి అంతటికి ఒక సాక్ష్యాన్ని ఆయన ఇచ్చినట్టుగా మనం చూడవచ్చు. సజీవుడైన యేసు మృతులలోనే ఇంకా ఉన్నాడని చాలామంది లోకంలో సందేహించేవారు కూడా లేకపోలేదు. 28వ అధ్యాయాన్ని నేను ఎందుకు మీతో చదివించాను అంటే, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు లేచాడన్న సత్యం శిష్యులకు తెలియపరచబడినప్పుడు, యాజకులకు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులకు, వీళ్ళందరికీ తెలియపరచబడినప్పుడు, వాళ్ళంట డబ్బులిచ్చి యేసు లేవలేదు, ఆయన శిష్యులే వచ్చి ఆయన శవాన్ని ఎత్తుకొని పోయారని చెప్పండి అని అబద్ధ సాక్ష్యాన్ని పెట్టాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. యేసు లేవలేదన్నటువంటి అబద్ధ సాక్ష్యము సాతాను కల్పించింది. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను కల్పించినటువంటి ఈ సాక్ష్యానికి వ్యతిరేకంగా, అంటే నిజమైనది, సత్యమైనది అయినటువంటి యేసు పునరుత్థానము చెందాడు, సమాధిని గెలిచాడు, ఆయన మరణమును జయించి తిరిగి లేచాడన్న సాక్ష్యం నువ్వు నేను చెప్పడానికి యేసుక్రీస్తు నిన్ను నన్ను రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సాతాను చూడండి, యేసు పునరుత్థానం చెందాడన్నటువంటి సాక్ష్యం ఈ లోకంలో గనక నువ్వు ప్రకటిస్తే అనేకులు రక్షించబడతారు. అందుకే వాడు ఈ సత్యమైన సాక్ష్యానికి అబద్ధ సాక్ష్యాన్ని గుర్తించాడు. ఏమని? డబ్బులిచ్చి యేసు లేవలేదని చెప్పండి, ఆయన శవాన్ని ఎవరు ఎత్తుకొని పెళ్లి ఇక్కడో పాత పెట్టారని చెప్పండి, పుకారు. అంటే యేసు పునరుత్థానంలో శక్తి ఉంది. ఈ పునరుత్థానాన్ని ఎవరైతే నమ్ముతారో, చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు ఒక రహస్యాన్ని, 3 రహస్యాలు నేను మీకు చెప్తాను ఈరోజు పునరుత్థానం గురించి. పునరుత్థానాన్ని నువ్వెప్పుడైతే నీ జీవితంలో నమ్ముతావో నీలో జీవము కలగడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే తీయండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 11:25. పునరుత్థానమును జీవమును పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికి. ఏంటి మాటలో ఉన్న భావం? ఈ వచనంలో ఉన్న 3 రహస్యాలను ఈరోజు మనం చూడబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడిచ్చిన అద్భుతమైన ప్రత్యక్షత. మొదటి రహస్యం, పునరుత్థానమును నేనే. రెండవ రహస్యం, జీవమును నేనే. మూడవ రహస్యం, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినా బ్రతుకుతారు, బ్రతికి నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారన్నిటికీ చాలు. ఏంటి మాటలు? యేసుక్రీస్తు నేను పునరుత్థానమును అని ఎందుకు పలికాడు? ఎలా పలకగలిగాడు? దాని యొక్క భావం ఏంటి? ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచన చేశారు? ఇది ఎక్కడ పలుకుతున్నాడు ఈ మాట? తన
ప్రేమించినటువంటి లాజరు మరణించినప్పుడు 3 దినములు ఆయన తాలి అతన్ని సమాధి చేసిన తర్వాత 3 దినముల తర్వాత ఆయన ఆ ప్రాంతానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మరియా మార్త ఈయనకి ఎదురుపడి ఒక్కొక్కరు, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకపోయేవాడు, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకపోయేవాడు, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకపోయేవాడు అని ఆయన ముందుకు వచ్చి అంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, మరియా నీ సహోదరుడు బ్రతుకుతాడు. అప్పుడు ఈమె ఏమనుకుంది అంటే, అవును ప్రభువా, అంత్య దినమందు పునరుత్థానమందు లేపబడును. ఇదంతా ఎక్కడ ఉంటుందంటే మనకు పైన వచనాలు చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 11 17వ వచనం నుంచి కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళను గాని మరియ ఇంట్లో కూర్చుని ఉండెను. మార్త యేసుతో ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరులు చావకుండును. ఇప్పుడైనా నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ సహోదరుడు మరలా లేస్తాడు మార్త అని చెప్తున్నాడు. అంత్య దినమున ఒక పునరుత్థానం జరుగుతుంది కదా, ఆ పునరుత్థానంలో లేస్తాడయ్యా అంటుంది. అది అందరికీ తెలుసు, అవునా కదా? యేసు ఒక పునరుత్థానం గురించి చెప్పాడు. ఏ పునరుత్థానం అది? తీర్పు పునరుత్థానము అంటుంది బైబిల్. ఏ పునరుత్థానం? అప్పుడు ఎవరెవరు లేస్తారు? నీతిమంతులు నిత్య జీవమునకు, పాపులు నిత్య నరకమునకు వెళ్ళుటకు పునరుత్థానం చెందుతారు. ఆ పునరుత్థానం లేదు. తీర్పు పునరుత్థానము, మరణ పునరుత్థానం. అంటే దాని అర్థము, పాపులు నరకానికి వెళ్తారు, నీతిమంతులు దేవుని నిత్యత్వంలోనికి వెళ్తారు. ఈ పునరుత్థానం అందరికీ తెలుసు, ఆయన బోధించడు కాబట్టి. అయితే ఈమెమనుకుంటుందంటే, ఇప్పుడు అంత దినానం లేస్తానులే ప్రభా అని ఏమంటుంది. కానీ యేసు చెప్పిన మాట, నీ సహోదరుడు ఇప్పుడు కూడా లేస్తాడు. కానీ ఆమె అది గుర్తించలేనటువంటి గుడ్డితనంలో అప్పుడు యేసు మాట పలుకుతున్నాడు, నేనే పునరుత్థానం. ఇప్పుడు ఈ మాట ఈ లోకంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ, అనేక దేశాల్లో కానీ ఏ వ్యక్తి అయినా చెప్పగలిగాడా? ఐ యామ్ ద రిసరెక్షన్. ఎందుకు చెప్పలేకపోయారు? ఇప్పుడు యేసుక్రీస్తు పునరుత్థానం చెందిన తర్వాత ఈ మాట ఆయన చెప్పుంటే మనం నమ్మొచ్చు. ఏమని? ఆయన పునరుత్థానం. మరి ఇక్కడ పునరుత్థానం చెందక ముందే యేసు ఎలా చెప్పాడు? నేనే పునరుత్థానమును అని ఎలా చెప్పగలిగాడు? దాని అర్థం ఏంటి? దాని భావం ఏంటి? నేనే పునరుత్థానమును అన్న దాంట్లో అర్థం, ఆది మొదలుకొని అంతము వరకు యేసే పునరుత్థానమునకు మాదిరి వరుసగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు తప్ప ఇంకెవ్వరు కూడా ప్రథమ ఫలముగా లేవలేదు. 1 కొరింథీ 15వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చింది గనక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. హల్లెలూయా. చూడండి, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా, ఫస్ట్ ఫ్రూట్ అంటే పునరుత్థానానికి, మరణానికి
మొదటి ఫలం ఎవరయ్యా అంటే తిరిగి లేచింది, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వ్యక్తి ఎవరున్నారు అంటే ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. ఎలా చెప్పగలిగాడు నేనే పునరుత్థానాన్ని? ఆయన ఇంకా మరణించలేదు, ఆయన ఇంకా లేవలేదు. లేవక ముందే నేను పునరుత్థానాన్ని నేను బ్రతికించగలను అని ఎలా చెప్పాడు? ఒక్కటే ఒక సత్యం, యేసులో పాపము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయన మాత్రమే అనేకులను బ్రతికించగలడు. ఆమేన్. అందుకే ఆయన చెప్తున్నటువంటి మాట, నేను తప్ప ఇంకొకరు పునరుత్థానం కాలేదు, నేనే పునరుత్థానం. మరి ఆమెకైనా అర్థం కాదు. మళ్ళీ మరియ దగ్గరికి వెళ్ళి మరియ దగ్గర నిలబడ్డ మరియను ఏడుస్తూ అదే మాట, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావు. అప్పుడు యేసు దుఃఖపడ్డాడు. ఎందుకో తెలుసా? ఆయన వాక్యాన్ని విని ఆయన సత్యాన్ని తెలుసుకున్నటువంటి మనము ఆయన మీద ఉన్నటువంటి ఆయన మీద పెట్టవలసినటువంటి సరైన విశ్వాసాన్ని మనం పెట్టలేకపోయినప్పుడు మనల్ని చూసి ఆయన ఏడుస్తున్నాడు. ఈనాడు ఆయన పునరుత్థాన శక్తి ఎవరు అనుభవించట్లేదు వాళ్ళ జీవితాల్లో. ఈరోజు ఆ జీవం అనేది మనం పొందలేకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే, యేసే పునరుత్థానం అన్న సత్యం మనం గుర్తించలేకపోతున్నాం. యేసే పునరుత్థానం అని నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో గుర్తిస్తావో నీ బ్రతుకు మారడం ప్రారంభమవుతుంది, నీ జీవితం మార్పులోనికి రావడం మొదలవుతుంది, మారు మనస్సు ప్రారంభమవుతుంది. అందుకే యేసు చెప్తున్నాడు, నేనే పునరుత్థానం. ఈ పునరుత్థానమును నమ్మకుండా చేయడానికి సాతాను లోకంలో అనేకులను బయటకు తీసుకొచ్చాడు. అబద్ధ ప్రవక్తలను, అబద్ధ సేవకులను, అబద్ధ ప్రచారం చేసేవాళ్ళను. అందుకే ఈరోజు క్రైస్తవ జీవితాలకి క్రీస్తును ప్రకటిస్తున్నప్పుడు అనేకులు శత్రువులు, అనేకులు కించపరుస్తున్నారు యేసుక్రీస్తుని. సిలువలో మరణించాడు, తననే కాపాడుకోలేకపోయాడు, మిమ్ముల్నే కాపాడుతాడు అన్నటువంటి మాటలు. కానీ అజ్ఞానంలో ఉండి గుడ్డితనంలో బ్రతుకుతున్న వారికి ఆయన మరణ పునరుత్థానములను గురించిన రహస్యం తెలియదు. హల్లెలూయా. ఎవరైతే ఆయన మరణాన్ని, సమాధిని, పునరుత్థానాన్ని నమ్ముతారో అదే నిజమైన సువార్త. ఆ సువార్తే వాళ్ళ బ్రతుకులను నిత్య జీవనంలో నిలబెడుతుంది. హల్లెలూయా. అందుకే సిలువను గురించిన వార్త కానీ, ఆయన సమాధిని గురించిన వార్త కానీ, ఆయన పునరుత్థానం గురించిన వార్త కానీ నశించుచున్న వారికి వెర్రితనము. వారు నమ్మరండి. రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి, దాన్ని మనం అనుభవించాలి. అందుకే పౌలు అంటాడు, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10. ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడని, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలువాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు పునరుత్థాన శక్తి కొరకు పౌలు పడుతున్న ప్రయాస ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మళ్ళీ చదువు. ఏ విధంగానైనా మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగాలి. తర్వాత యేసు మరణ విషయములలో సమాన అనుభవం కలిగినటువంటి వాడుగా నేను ఈ లోకంలో జీవించాలి. తర్వాత ఆయన పునరుత్థాన శక్తిని ఎరుగు నిమిత్తము యేసుక్రీస్తు శ్రమలలో పాలివాడట కొరకు నాకున్న సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటతో సమానం ఎంచుకున్నాను. హల్లెలూయా. ఈయనకున్న జ్ఞానం, ఈయనకున్న డబ్బు, ఈయనకున్న పేరు, ఈయనకున్న పలుకుబడి అన్నింటినీ నష్టపరుచుకున్నాడు, పెంటతో సమానం ఎంచుకున్నాడు. ఎందుకో తెలుసా?
క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి మన బ్రతుకులో ఉండాలని. ఆమేన్, హల్లెలూయా. ఆ పునరుత్థాన బలాన్ని నీ జీవితంలో నువ్వు ఎంతైతే నింపుకుంటావో అప్పుడే నువ్వు పునరుత్థానం చెందుతావు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఈ పునరుత్థాన శక్తిని, అంటే ఈ పునరుత్థాన బలమును నువ్వు ఎంతైతే విశ్వసిస్తావో అంతగా నువ్వు నింపబడుతూ ఉంటావు. ఏం చేత? పునరుత్థాన శక్తి. ఇది ఎందుకు మనకు, ఇది మనకు అవసరమా అని మీరు అనుకోవచ్చు. ఈ పునరుత్థాన శక్తి గనక నీలో నింపబడకపోతే నువ్వు రెండవ రాకడలో ఎత్తబడవు. ఈ పునరుత్థాన శక్తి నేను నింపుతున్నప్పుడు ప్రతి దినం నింపి 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 ఏమైందంటే ఒక్కసారిగా బుడగలో గాలి నింపితే ఏమైంది? ఫుల్లుగా పగిలిపోయి గాలి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఈ శరీరము మర్త్యమైనది, దాని గురించి నేను చెప్తాను. ఇది అమర్త్యత చేత మృంగివేయబడాలి. అంటే దాని అర్థం పునరుత్థాన శక్తి నీలో నింపబడి 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 ఈ మట్టి శరీరం పగిలిపోయి మహిమ శరీరంగా నువ్వు పునరుత్థానం చెందుతావు. హల్లెలూయా. అది క్రీస్తు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. అందుకే యేసు చెప్తున్నాడు, నేనే పునరుత్థానం, మొదటి వాడను కడపటి వాడను నేనే. ఏ వ్యక్తి కూడా లేవలేవు. ఆదాము కానీ మోషే కానీ ఎవరైనా. ప్రథమ ఫలము క్రీస్తు. యేసు ద్వారా అనేకులు పునరుత్థానం చెందుతారు. హల్లెలూయా. అదే మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 21 నుంచి 24 వరకు చూద్దాము. మనుష్యుల ద్వారా మరణం వచ్చింది కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానం కలుగు. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో క్రీస్తునందు అందరూ బ్రతికించబడదు. ప్రతి వాడు తన తన వరుసలో బ్రతికించబడదు. ప్రథమ ఫలము క్రీస్తు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రథమ ఫలం క్రీస్తు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు ఎవరైతే ఉంటారో వారు బ్రతికించబడతారు. అంటే దీని అర్థం పునరుత్థానం చెందుతారు అని అర్థం. మరి యేసు వచ్చు వరకు నీలో పునరుత్థాన శక్తిని నువ్వు ఎరగకపోతే నువ్వు పరలోకం రాలేవు. ఈనాడు చాలా మంది క్రైస్తవులు 80% 90% క్రైస్తవులు పునరుత్థాన శక్తితో నింపబడింది. దినము ఆయన సిలువను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దినము ఆయన సిలువ కార్యములను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దినము పునరుత్థాన బలాన్ని నువ్వు ఎరగాలి. ఆయన పునరుత్థాన బలం అంటే దాని అర్థం ఏంటి? దేవుని వాక్యాన్ని, ఆయన వాక్యపు లోతులను, ఆయన ఇచ్చినటువంటి సత్యాన్ని మనం విశ్వసించి యేసు పునరుత్థానాన్ని ఎప్పుడైతే మన జీవితాల్లో విశ్వసిస్తామో మన జీవితాలు మారుతాయి. మన స్థితి మారుతుంది, మారు మనస్సు వస్తుంది, నూతన జీవం వస్తుంది, నూతనమైనటువంటి ప్రత్యక్షతలు మన జీవితాల్లో దేవుడు కలిగిస్తాడు. హల్లెలూయా. అందుకే నేను తప్ప ఇంకెవరు పునరుత్థానం కాదు. అందుకే ఈ పునరుత్థానాన్ని, ఈ పునరుత్థాన బలమును నీ జీవితంలో ఉండకుండా చేయడమే సాతాను తంత్రం. అందుకే క్రైస్తవుడిగా జీవిస్తున్న నీవు ప్రతిరోజు సిలువను, ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు పత్రికలు రాశాడు. రాసిన ప్రతి పత్రికలో యేసు సిలువను గురించి చెప్పాడు, పునరుత్థానం గురించి చెప్పాడు. ప్రతి పత్రికలో చూడండి, సిలువను గురించినటువంటి కార్యము, యేసుని గురించిన కార్యము, అక్కడ ఉన్నటువంటి పునరుత్థానం గురించిన కార్యం చెప్పకుండా ఆయన ఏం చేయలేదు. ఎందుకంటే దీనితోనే మనకు వినిపించింది. ఎంతైతే ఎరుగుతావో అంటే తెలుసుకుంటావో అంతగా నీ శరీరము పునరుత్థానం చెందుతుంది, మహిమ శరీరంతో నింపబడుతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, మరియా పునరుత్థానం నేనే అని నువ్వు నమ్మాలి.
రెండోది, జీవమును కూడా నేనే. ఇది చాలా చాలా లోతైన రహస్యం. పునరుత్థానం అంటే అర్థం ఏంటి? పునరుత్థానం అంటే మీనింగ్ ఏంటి? పునరుత్థానమును జీవమును నేను. పునరుత్థానం అంటే అర్థం లైఫ్. ఏ లైఫ్ ఇది? నిత్య జీవము. నేనే పునరుత్థానం అంటే దాని అర్థం నేనే నిత్య జీవమును మీకు ఇవ్వగలను అని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 3:16లో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచుచున్న ప్రతి వాడు నశింపక నిత్య జీవమును పొందాలన్నది తండ్రి చిత్తం. హల్లెలూయా. ఇదే పునరుత్థానం. పునరుత్థానం అంటే ఏం జరుగుతుంది? పునరుత్థానంలో ఏవైతే నువ్వు నిత్య జీవాన్ని పొందుకొని పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు. అందుకే ఇక్కడ జీవమును నేను అంటున్నాను. ఏ జీవం ఆయన? యోబు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. సింపుల్ మీనింగ్. మన జీవం ఎలా ఉంది? మరి ఆయన నేను ఎందుకు జీవము అని అనాలి? ఆలోచన చేయండి. అయ్యా, నా జీవము వట్టి ఊపిరి. యోబు గ్రంథం 7:7లో నా జీవము వట్టి ఊపిరి అంటే దీని వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఎటువంటి ప్రయోజనం కూడా దేవునికి లేదు మన జీవాన్ని బట్టి. అంటే నా జీవం వట్టి ఊపిరి. ఊపిరి ఇందుకు పనికిరాదు నా జీవం. మరి యేసుక్రీస్తు అంటున్నాడు ఇక్కడ జీవాన్ని నేనే. అంటే మనలో జీవం లేదా? ఉంది, కానీ అది పనికిరాదు. నువ్వు పరలోకం వెళ్ళాలంటే నీలో ఉన్న ఆ జీవం పని చేయదు. ఎందుకంటే అది అతిక్రమంతో నింపబడింది, అక్రమము పాపంతో నింపబడింది. కనుక మనకి ఇంకొక జీవము అవసరమై ఉన్నది. మరి ఆ జీవం ఎవరి వారు మనకి? యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకి వెలుగై ఉండెను. ఎవరిలో ఉందంటే జీవం? యేసులో జీవము. ఆ జీవము మనుష్యులకు వెలుగును ఇస్తుంది. అంటే దాని అర్థం రిసరెక్షన్. హల్లెలూయా. ఆ యేసులో ఉన్న జీవం ఒక మనిషిని వెలిగిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? యేసుని ఎప్పుడైతే నువ్వు నమ్ముతున్నావో, యేసుని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తున్నావో, నీలో జీవం కలగడం ప్రారంభమవుతుంది. ఈ జీవం నీలో ఏం చేస్తుంది అంటే వెలుగును పుట్టిస్తుంది. ఈ వెలుగు ఏం చేస్తుంది? నీ మనోనేత్రమును వెలిగిస్తుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మీ మనోనేత్రములు వెలిగించబడినందున. అంటే మన మనోనేత్రాలు ఏమైనాయట? వెలిగించాడు దేవుడు. ఏదో ఒక దీపాన్ని తెచ్చి వెలిగించడం కాదు, ఇది జీవముతో వెలిగించాడు. ఆరిపోయిన మన జీవం, పనికి రాని మన జీవం, నాశనానికి నరకానికి సిద్ధంగా ఉన్న మన జీవాన్ని తిరిగి బ్రతికించాలని యేసు క్రీస్తు ఈ లోకానికి జీవము కలిగిన వాడిగా వచ్చాడు. హల్లెలూయా. అందుకే ఆయన చెప్పగలిగాడు, నేనే జీవాన్ని, నేనే పునరుత్థానం. ఇంకొక వాక్యం యోహాను సువార్త 5:40. మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రారు. యేసు దగ్గరికి వస్తే ఏం కలుగుతాడు? జీవం కలుగు. కానీ మీరు నా దగ్గర రావట్లేదు. అంటే చూడండి, ఈరోజు సాతాను తంత్రాలు కూడా ఎలా ఉన్నాయంటే, చర్చికి వెళ్ళు, మంచిగా టైం కేపు, కానీ వాక్యం వినండి. ఎందుకు? వాక్యం వింటే జీవం వస్తుంది. పో చర్చికి, మన పాత్ర తిరుగుతాడు, మళ్ళీ రాలేదంటాడు. పో, ఏం కాదు, కనబడు చర్చిలో. కానీ ఏం చేయి? మంచి చర్చిలో కూర్చొని
లోకంలో అన్ని ఆలోచనలన్నీ ఆలోచించు, వాక్యాన్ని మాత్రం వినదు. ఇదే వాడి తంత్రం. అందుకే అప్పుడు ఉన్నటువంటి ఫరో కూడా మేము దేవుణ్ణి ఆరాధించుకోవడానికి మమ్మల్ని పోనీ అని మోసే అడిగితే పురుషులు మాత్రం వెళ్ళండి, స్త్రీ ఇంట్లో ఉండండి అంటే, మళ్ళీ పోయి అడిగితే మీరు అందరు పోవద్దు, మీ పశువులు ఇవన్నీ ఇక్కడనే ఉంచండి, దేవునికి ఇవ్వకండి, అక్కడికి పోకండి అంటే అన్ని రకాల కండిషన్స్ పెడతారు అక్కడ. అంటే ఏ విధంగా కూడా యథార్థంగా మీరు ఆరాధించకుండా ఆనాడు ఇశ్రాయేలు వాడు అలాగే చిక్కులు పెట్టాడు. ఈరోజు మన క్రైస్తవులను కూడా తెలియకుండా చిక్కులు పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? పునరుత్థానము, జీవము యేసే అని నువ్వు ఎప్పుడైతే నీ బ్రతుకులో గుర్తిస్తావో నీలో నిత్య జీవం ప్రారంభమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దినదినము జరిగేది. ఒక్కసారి వచ్చి నిత్య జీవం అనేది మన నెత్తి మీద పడదు. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నావు, వాక్యాన్ని ఎలా వింటున్నావు, విన్న వాక్యాన్ని బ్రతుకులో ఎలా పెట్టుకుంటున్నావు, ఎలా దాన్ని ఆచరిస్తున్నావు, ఇవన్నీ దేవుడు చూస్తాడు. దినము జీవం కలుగుతుంది. ఇప్పుడు చూడండి, మీరు అన్న ఒకటేసారి తింటారా జీవితకాలంలో? రోజు తింటారా? రోజు తింటారు. ఎందుకు తింటారు? రోజు తినపోతే అది జీర్ణమయ్యి నీ రక్తంలో కలిసి నీకేమి ఇవ్వదు, జీవాన్ని ఇవ్వదు. అందుకే ఒకరోజు ఫాస్టింగ్ ఉంటే ఏమవుతుంది? శరీరం అంతా అలసిపోతుంది. ఎందుకు? జీవం లేదు. అదే నువ్వు అన్నం తింటే యాక్టివ్ అయితే తప్ప కడుపు నిండిందండి, అప్పుడు మంచిగా పని చేసుకోగలుగుతుంది. అదే విధంగా ప్రతిరోజు నువ్వు వాక్యాన్ని చదివితేనే జీవము. హల్లెలూయా. నీ ఆత్మ యాక్టివ్గా ఉండాలంటే, నీలో జీవం కలగాలంటే, పునరుత్థాన శక్తి నీలో నింపబడాలంటే ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని వినాలి. ప్రతిరోజు నీ ఇంటిలో కూడా దేవుని వాక్యము, ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటేనే నిత్య జీవంలోనికి వస్తావు. హల్లెలూయా. ఇది కూడా రోజు జరగాల్సిన ప్రాసెస్. అందుకే అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. ఆమేన్, హల్లెలూయా. అందుకే యేసు చెప్పగలిగాడు, నేనే జీవము. యోహాను సువార్త 6:63. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పిన ఈ మాటలే, వాక్యమే ఆత్మయు జీవమై ఉన్నది. హల్లెలూయా. ఎవరైతే యేసు క్రీస్తు వాక్యాన్ని నమ్ముతున్నారో, సేవకుడు చెప్తున్న సత్యాన్ని విశ్వసిస్తున్నారో, వారిలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యము జరిగించి వాక్యాన్ని స్థిరపరిచి వారిలో వాటి ద్వారా జీవాన్ని కలుగజేస్తాడు. అందుకే యేసు ఒక మాట అంటాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వస్తున్న ప్రతి మాట వలన బ్రతుకును. అంటే దాని అర్థం, రొట్టె తింటే ఏమైంది? జీర్ణమై నీ రక్తాన్ని కలిసి జీవం ఇస్తుంది. కానీ యేసు అంటున్న మాట ఏంటంటే, నువ్వు రొట్టె తినకున్నా నా మాటలు వింటే చాలు, నీ ఆత్మ బ్రతుకుతుంది. హల్లెలూయా. ఇదే పునరుత్థానం. ఇట్లనే నీ ఆత్మను బ్రతికించుకోవాలి. ఈనాడు చాలా మంది క్రైస్తవుల ఆత్మలు చచ్చిపోయాయి. అందుకే యేసుక్రీస్తు ఏమంటాడంటే, ప్రకటన గ్రంథం 3:2 తీయండి. అసలు మనం బ్రతికున్నామా చచ్చిపోయినామా? సంఘాలతో మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో ఆయన ఒక మాట అన్నాడు. ఏంటి అంటే, 3:1 సంగతులు ఏమనగా నేను ఎరుగుదు, జీవిస్తున్నావు అన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. హల్లెలూయా. ఇది సంఘాలతో మాట్లాడుతున్నాడు. అంటే ఏం లేదు మనలో, జీవం అనేది లేదు. కారణం ఏంటంటే దేవుని మాటని, ఆయన వాక్యాన్ని మనం విశ్వసించట్లేదు. అందుకే ఆ జీవం కలగట్లేదు మనలో. ఈనాడు ఎన్ని సంఘాలలో చూసినా కథలు, నవ్వించడాలు, ఎమోషనల్గా భయపెట్టేయడాలు, ఏదో చూపెట్టేయడాలు ప్రజలకి,
జీవం కలుగుతా. ఏమన్నాడు ఇక్కడ యేసుక్రీస్తు? నా మాటలే మీకు జీవము ఆత్మ. మరి వేరే చెప్తా జీవం. ఇప్పుడు చూడండి, మనకు ఆకలి అయితే అన్నం తిన్నట్టు ఉంటుంది, ఆ బ్రెడ్ తింటే మళ్ళీ ఆకలి అయితే ఆకలి. పిజ్జా తింటే కడుపు నిండుద్దా? అన్నం తిన్నట్టు ఏది తిన్నా కూడా ఉండదు. అదే ఒక 4 ముక్కలు అన్నం తినవనుకో, అబ్బా కడుపు నిండింది అని అనిపిస్తుంది. ఎందుకంటే దేనిది దానికే ఉంటుంది. వాక్యము వింటే దాని జీవము మనకు వేరు, కథలు వింటే దాని జీవం మనకు వేరు. అప్పటి మనం అబ్బా సూపర్, అసలు ఎంత గొప్ప చెప్పండి అనిపిస్తుంది, నమ్మాల్సి అనిపిస్తుంది, నమ్మొచ్చు. కానీ ఆ జీవం ఎక్కువసేపు ఉండదు మీలో. ఈ వాక్యాన్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో, యేసే పునరుత్థానము నాకు జీవాన్ని ఇవ్వగలడని నీ బ్రతుకులో నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో, ఈ జీవం నీలో ప్రారంభమవుతుంది. ఈ జీవము పెరిగి 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 ఎలా మారుతుంది? సమృద్ధి జీవంగా మారుతుంది. ఎలా మారుతుంది జీవము? సమృద్ధి జీవం. ఏమన్నాడు యేసుక్రీస్తు? నా గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకే నేను వచ్చాను. జీవం అంటే ఉట్టిగానే ఉండదు, అది ఎలా మారాలట? సమృద్ధి జీవంగా మారాలి. సమృద్ధి జీవంగా మారి 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 మూడోదిగా ఎలా మారుతుంది? నిత్య జీవంగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిత్య జీవం అన్న పదం సింగిల్ వర్డ్ కాదు, దాని ముందు 2 ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ నీలో జీవం రావాలి. ఈ జీవం దేవుని వాక్యంలో ఎదుగుతూ 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 ఉన్నప్పుడు అది సమృద్ధి జీవంగా మారుతుంది. అంటే దాని అర్థం, నువ్వు మాట్లాడితే అనేకులు రక్షించబడతారు, నువ్వు మాట్లాడితే అనేకులు వాక్యాన్ని పొందుకుంటారు. అంటే నీలో ఆ జీవం ఏమవుతుందంటే ఫ్లో అవుతా ఉంటుంది. అనేకులకు వాక్యాన్ని ప్రకటిస్తావు, అనేకులకు సత్యాన్ని ప్రకటిస్తావు. ఇలా చెప్పి చెప్పి ఆ జీవం పెరిగి 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 నిత్య జీవంగా మారుతుంది. ఈ శరీరం పగిలిపోయి నిత్య జీవంలోనికి మనం వెళ్తాం. హల్లెలూయా. యోహాను సువార్త 14:6. యోహాను 14:6. అందుకే ఇంకో చోట కూడా యేసుక్రీస్తు చెబుతున్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు రాలేదు. ఇది ఎన్కోడింగ్ వర్డ్. నా ద్వారా అంటే నా జీవాన్ని పొందకుండా, నా మార్గంలో నడవకుండా, నా సత్యంలో నడవకుండా మీరు పరలోకము రారు అని అర్థం. హల్లెలూయా. అర్థమైందా? తండ్రి యొద్దకంటే తండ్రి ఇక్కడ ఉన్నాడు. పరలోకమందున్న మా తండ్రి. ఎక్కడున్నాడు తండ్రి? పరలోకంలో ఉన్నాడు. మరి అక్కడికి వెళ్ళాలంటే యేసే మార్గం. ఎటువంటి మార్గం? సత్య మార్గముగా ఆయన ఉన్నాడు. నీతి మార్గాన్ని మనకు ఏర్పరిచాడు. ఒక అద్భుతమైన సత్యాన్ని మన బ్రతుకులో ఇచ్చాడు. ఒక జీవాన్ని మానవ జాతికి ఇచ్చాడు. ఆయన మార్గంలో నడవాలి, ఆయన సత్యంలో నడవాలి. ఆయన జీవాన్ని నువ్వు పొందితేనే నీకు పరలోకరాజ్యం. హల్లెలూయా. 2 కొరింథీ 4:11. అందుకే పౌలు మాట్లాడుతున్నాడు చూడండి. 2 కొరింథీ 4:11. యేసు యొక్క జీవము కూడా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము మాలో ఉన్న మరణము మీలో ఉన్న జీవమునకు కార్యసాధకముగా మారుతుంది అంటున్నాడు. అదే 2 కొరింథీలో 4:7 నుంచి కూడా చూడు. బలాధిక్యం మామూలమైనది కాక దేవునిదై ఉంటున్నట్టు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కాదు. దిక్కులేని వారం కాము, పడద్రోయబడిన. ఎందుకు నశించట్లేదు? పడద్రోయబడిన ఎందుకు తరుగుతున్నా కూడా ఈయనకేం కావట్లేదు? ఎందుకు ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాడు? ఎవరి కొరకు అనుభవిస్తున్నాడు అంటే ఈయన పోరాటం అంతా జీవాన్ని పొందాలి, యేసులో ఉండాలి,
సత్యంలో బ్రతకాలి. చదువు 10వ వచనం. యేసు యొక్క జీవం మా శరీరంలోనికి ప్రత్యక్షపరచబడాలని యేసు యొక్క మరణాన్ని వహిస్తున్నాము. ఆమేన్, హల్లెలూయా. చూసిరా, యేసు జీవము మా శరీరంలో రావాలనంట దినము దేవుడి కొరకు శ్రమను అనుభవిస్తున్నాడు. మరి మనం ఎంత శ్రమ అనుభవిస్తున్నాం దేవుడి కొరకు? ఈనాడు సత్యవాక్యం లేకుండా ఏ సంఘం పరలోకానికి వెళ్ళదు. మీరు గుర్తించాలి, ముందు నీకు వాక్యం అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడికి పరిగెత్తు. ఎందుకంటే రానున్న రోజుల్లో వాక్యం కరువైపోతున్న దినాల్లో నీకు రాబోతున్నావు. మీకా 8:11 రాబోతున్న దినాలు ఎంత భయంకరంగా ఉండబోతున్నాయంటే, ఇప్పుడు వాక్యం దొరుకుతుంది కనుక నిర్లక్ష్యం చేస్తున్నారు చాలా మంది. ఏదో పిట్టకథలు వినడానికి సమయం అంతా వెచ్చిస్తున్నారు తప్ప సత్య వాక్యాన్ని వినడానికి తమ జీవితాన్ని దేవునికి సమర్పించట్లేదు. మీకా 8:11 ఆమోసు 8:11 ఆమోసు గ్రంథం 8:11 రాబో దినములలో దేశములో నేను కరువును రప్పించబోతున్నాను. అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక దేవుని వాక్యాన్ని వినకపోవుట వలన వచ్చు క్షామముగా ఉంటుంది. తర్వాత చూడండి, దేవుని వాక్యాన్ని వెతకడానికంట ఈ సముద్రం నుంచి అమెరికా వరకు, అమెరికా వెళ్ళాలంటే సముద్రాలు దాటాలో లేదా? ఈరోజు మేము పెన్నిహిన్న దగ్గరికి వెళ్తామండి. గొప్ప సేవకుడు, ఆయన చేసి ప్రార్థన చేసుకోవడానికి పోతామని చాలా మంది ఫోటోలు తీసుకొని పెట్టుకుంటావు. నువ్వు ఈ సముద్రం నుంచి ఆ సముద్రానికి వెళ్ళినా సత్య వాక్యం లేకపోతే వ్యర్థమే. అందుకే ఇక్కడ అన్నాడు, జనులు ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని దేవుని వాక్యం వారికి దొరకదు. ఆమేన్, హల్లెలూయా. అంతటా దేవుని వాక్యమే ప్రకటించబడేది. టీవీలో దేవుని వాక్యమే, కరపత్రాల్లో దేవుని వాక్యమే, ప్రతి సంఘాల్లో దేవుని వాక్యమే. కానీ జీవము లేని వాక్యాలు బోధించబడుతున్నాయి. హల్లెలూయా. తమ సొంత జీవితాలను చెప్పుకోవడం, మేము ఇంత పరిచయం చేసాం, అంత పరిచయం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? మమ్ములను దేవుడు గుర్తించాలి తప్ప మనుషులు గుర్తించాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు శ్రమ, మమ్మల్ని ఎవరు పొగడొద్దు. మేము చేసే దేవుడి సేవ, కష్టమో బాధో ఏదైనా దేవుడికే చెప్పుకుంటాను, దేవుడి ముందే ఏడుస్తాను. సంఘము ముందు ఏడ్చి సానుభూతి సంపాదించుకునే క్రైస్తవ జీవితంలో సేవ నిజమైన సేవ కాదు. హల్లెలూయా. అది ఎందుకు చూపించుకుంటారు అనేది కూడా చాలా మందికి తెలుసు. జో మా అయ్యగారు చాలా కష్టాలు ఉన్నాడే, ఆయనకు సాయం చేయాలి, అందులో కూడా స్వార్థం ఉంటుందండి. అందుకే నేను దాన్ని కూడా ఎన్నడూ కూడా నేను ఒప్పుకోను. ఏ విషయాల్లో కూడా నేను దేవుడి విషయంలో కాంప్రమైజ్ కాను. నన్ను పిలిచిన వాడు దేవుడు, నన్ను పోషించేవాడు దేవుడు, నన్ను నడిపించేవాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పాల్సిన మాటలు దేవుని ముందు నేను కనిపెట్టి, ప్రభువా నీ బిడ్డలకు నేను ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తే నీ మాటలు జీవాన్ని కలిగిస్తాయో దేవుణ్ణి అడిగి నేను మీ ముందుకు తీసుకొస్తాను. నా సొంత మాటలు నేను ఎప్పుడు కూడా మీకు చెప్పలేదు. నా కష్టాలు శ్రమలన్నిట్లా రీల్ వేసినట్టు వేసి మీ ముందు పెట్టలేదు. దేవుని మాటలే ప్రకటించాలి. ఎందుకో తెలుసా? ఇవి తప్ప మీ బ్రతుకు ఇంకెవ్వి కూడా మార్చండి. హల్లెలూయా. ఏదో నా కష్టాలు చెప్తే, లేకపోతే నా సాక్ష్యం చెప్తే, అబ్బా అన్న గొప్పగా శ్రమ పడ్డ దేవుడు అనుకోవచ్చు. కానీ నాకు ఎటువంటి ఉపయోగం లేదు. అవునా? ఓ గౌరవం అనిపిస్తుంది, అబ్బా అన్న గొప్ప సేవ చేస్తున్నాడు, గౌరవప్రదంగా ఉంటుంది, ఓకే. కానీ దేవుడు మన సాక్ష్యం కలిగిన జీవితాన్ని చూస్తున్నప్పుడు, మనం ఆయన కొరకు ఎంత నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నాం, ఎంతగా ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాం, ఆ జీవితాన్ని చూస్తారు. అందుకే యేసు తప్ప ఇంకొక జీవం మన శరీరంలోనికి రావు. హల్లెలూయా.
పౌలు ప్రయాసపడ్డ దేనికంట? యేసు జీవం మా శరీరంలోకి రావడానికి ప్రతి శ్రమానుభవాన్ని అనుభవించాడు ఆయన. తర్వాత హెబ్రీ పత్రిక 10:19లో అందుకే యేసుక్రీస్తు జీవ మార్గాన్ని ఆయన స్థాపించినట్టుగా బైబిల్ బోధిస్తుంది. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నదని. చూడండి, జీవ మార్గాన్ని యేసుక్రీస్తు స్థాపించాడు, నీతి మార్గాన్ని స్థాపించాడు, తన శరీరం అని తెరవాలి. ఈ మార్గంలో మనం నడవాలి, ఈ సత్య మార్గంలోనికి మనం వెళ్ళాలి. 1 యోహాను 5:11 ఎవరైతే యేసు స్థాపించిన జీవ మార్గంలో నడుస్తారో వారు ఖచ్చితంగా మరణాన్ని జయిస్తారు. చూడండి, ఇక్కడ ఉంటుంది ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవాన్ని దయచేశాడు, ఈ జీవం ఆయన కుమారునిలో ఉన్నది. చాలు, తర్వాత 5:11 చూడండి, దేవుని కుమారుణ్ణి ఎవరైతే అంగీకరిస్తున్నారో వారు జీవము గలవారు. దేవుని కుమారుణ్ణి అంగీకరించని వాడు జీవము లేనివాడు. అంటే దాని అర్థం ఈరోజు జీవం అంగీకరించడం అంటే ఏంటి? దాని అర్థం ఆయన వాక్యాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం, ఆయన వాక్యంలో బ్రతకకపోవడం. అందుకే నాడు చాలా మంది జీవితాలు మరణములోనే తమ బ్రతుకును ముగిస్తున్నారు. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో, యోహాను సువార్త 5వ అధ్యాయం కూడా తీయండి. యోహాను సువార్త 5 24. నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం గలవాడు, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములకు దాటినట్టున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాని అర్థం చీకటిలో నుండి వెలుగులోనికి వెళ్ళాడు, పాపము నుండి పరిశుద్ధతలోనికి వెళ్ళాడు. ఎవరైతే యేసును విశ్వసిస్తున్నారో, ఆయన మరణం, సమాధి, పునరుత్థానాన్ని విశ్వసించి ఈ లోకంలో బ్రతుకుతారో వాళ్ళు మాత్రమే జీవాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. అందుకే యేసు చెప్పాడు, నేనే పునరుత్థానమును, నేనే జీవం. 3, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. దీని అర్థం ఏంటి? మళ్ళీ ఇంకోటి ఉందంట, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ చనిపోడు. ఏంటి దీని అర్థం? ఇది ఎప్పుడు జరిగేది చెప్పండి. నా యందు విశ్వాసం ఉంచుతున్నవాడు చనిపోయినా బ్రతుకు. ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? మనం చనిపోయిన తర్వాతనా? ఎప్పుడు జరుగుతుంది? ఈ మాటను మరొకసారి చదవండి. యోహాను సువార్త 11:25 చదవండి, ఒకసారి రిపీట్ చేయండి, ఆలోచన చేయండి. ఏంటి దీని అర్థం? ఇది ఎప్పుడు జరుగుతుంది చెప్పండి. మనం చచ్చిపోయిన తర్వాత జరుగుతుందా? ఇప్పుడే జరగాల చెప్పండి. చనిపోయిన తర్వాత జరుగుతుందా? ఇది ఇప్పుడే జరగాల. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకును. దాని అర్థం ఏంటి? రక్షణ. నువ్వెప్పుడైతే యేసును అంగీకరించి యేసును విశ్వసించావో నువ్వు రక్షించబడుతున్నావు. దాని అర్థం ఏంటి? నువ్వు చచ్చి క్రీస్తులో బ్రతుకుతున్నావు. అర్థమైనది? జాగ్రత్తగా వినండి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా ఏం చేస్తాను? ఇప్పుడు నేను బ్రతికిన, ఒకప్పుడు నేను పాపంలో బ్రతికి, కానీ ఆ బ్రతుకు ఏమైనా చచ్చిపోయింది. మరి ఇప్పుడు బ్రతుకున్నా లేదా? యేసు నందు విశ్వాసం ఉంచే దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నా యందు విశ్వాసం ఉంచిన వాడు పాపానికి చనిపోతాడు, నీతికి బ్రతుకుతాడు.
హల్లెలూయా. బ్రతికి, చాలా జాగ్రత్తగా వినండి, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడికి మరణమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాకు మరణం ఉందా? నిద్రపోతా నేను అంతే, ఎప్పుడో ఇవ్వాలన్న టైం వచ్చినప్పుడు. మరణం లేదు క్రైస్తవునికి. యేసునందు విశ్వాసం ఉంచినప్పుడే నీకు చాలా అయిపోయింది. ఇప్పుడు మన అందరం సమాధిలోకి పోయేది పడుకోవడానికి, హాయిగా యేసయ్య వచ్చి లేపినప్పుడు మనం లేస్తాం. అందుకే మన మరణాన్ని నిద్రతో పోల్చాడు. మళ్ళీ రెండో మరణం అనలేదు. ఈ మాట దాని గురించి చెప్పబడింది. ఏ వ్యక్తి అయితే యేసు పునరుత్థానాన్ని, జీవాన్ని నమ్ముతాడో వాడు చనిపోయినా బ్రతుకుతాడు. క్రైస్తవుడిగా ఈ లోకంలో వాడు జీవిస్తూ ఎన్నడూ మరణము ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు తిరిగి లేస్తావు, పునరుత్థానం చెందుతావు, క్రీస్తు కొరకు సాక్షిగా జీవిస్తావు. ఇప్పుడు మనం పునరుత్థానమునకు సాక్షిగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. జీవాన్ని నమ్మిన నీవు, పునరుత్థానాన్ని నమ్మిన నీవు, అయ్యో నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను, క్రైస్తవుని అని చెప్పుకొని తిరగడం కాదు, కానీ ఆ పునరుత్థానాన్ని గురించి సాక్షిగా నువ్వు మారు. యేసు నిజమైన దేవుడు. ఆయన నీ కొరకు నా కొరకే మరణించి తిరిగి లేచాడు నా దేవుడు అని సవాలు విసిరి నువ్వు పునరుత్థానానికి సాక్షిగా మారాలి. చదవండి ఒక వాక్యం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 32వ వచనం. ఆనాడు ఉన్నటువంటి అపోస్తలులందరూ క్రీస్తుకు సాక్షులుగా, ఆయన పునరుత్థానానికి సాక్షులుగా మారారు. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేము సాక్షులము. దేనికి? పునరుత్థానానికి. యేసు లేచాడు, యేసు లేచాడు, యేసు లేచాడు. అందుకే ఇప్పటికీ ఆయన సమాధి ఉందా లేదా? అందుకే దీన్ని వక్రం తిప్పడానికి ఆనాడే చాలా మంది లేచారండి. సద్దుకాయులు అంటారు వాళ్ళు, సద్దుకాయులు బైబిల్లో. వీళ్ళు పునరుత్థానం నమ్మరు, వీళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు. పౌలు లేచాడు, యేసుక్రీస్తు పునరుత్థానం చెందాడు, సవాలు విసిరి నిలబడ్డాడు. అది పునరుత్థానానికి మనం సాక్షులుగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే విశ్వాసం. బ్రతికి విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? ఆ విశ్వాసం చెప్పండి ఒకసారి. ఇప్పుడు యేసు నమ్మావు, బ్రతికావు, చచ్చిపోయి. బ్రతికి విశ్వాసం ఉంచడం అంటే ఆయన పునరుత్థానుడని ఈ ప్రపంచం అంతా సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. అదే విశ్వాసం కలిగిన జీవితం. 3:15 అపోస్తలుల కార్యం 3:15 ముగిస్తాను. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. హల్లెలూయా, హల్లెలూయా. మృతులలో నుండి యేసు లేచాడు, యావత్ మానవాళికి రక్షణ అనుగ్రహించాడు. దానికి మేమయ్యా సాక్షులము. 1 కొరింథీ 6:14. 1 కొరింథీ 6:14. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే క్రీస్తును, ఆయన పునరుత్థానాన్ని గురించి సాక్షిగా మారుతారో వాళ్ళు కూడా లేపబడతారు. చదువు. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా వలన లేపును. హల్లెలూయా. ఏ శక్తిది? పునరుత్థాన శక్తి. పౌలు దేన్ని ఎరగాలనుకున్నాడు? అసలు ఆయన పునరుత్థానములో ఉన్న బలాన్ని నేను తెలుసుకోవాలి. తెలుసుకున్నారు ఎప్పుడైనా మీరు? పునరుత్థానములో 7 విధములైన బలములు ఉన్నాయి. ఎన్ని? 7 రహస్యాలు. అది నేను ఇప్పుడు చెప్పను, మీకు ఎవరికి చెప్పాను. ఎన్నో రోజులు నేను దేవుని సన్నిధిలో ఉండి కనిపెట్టినటువంటి రహస్యాలు ఇప్పుడు చెప్తే ఈజీగా తీసేసుకుంటారు. మీరు రీసెర్చ్ చేయాలి, పరిశోధన చేయాలి. పునరుత్థానంలో ఏం జరిగింది? యేసును దేవుడు లేపుతున్నప్పుడు దేన్ని వాడాడు? పౌలు దేని అనుకుంటున్నాడు ఇక్కడ? ఆయన పునరుత్థాన బలం. అంటే ఆ పునరుత్థానంలో దాగి ఉన్న బలం నేను తెలుసుకోవాలి అంటున్నాడు. ఆయన ఎరగడానికి సమస్తాన్ని పెంట ఎంచుకున్నాడట. మీరు కూడా అట్లా మీ శరీరాన్ని అన్నింటినీ పెంటతో ఎంచుకుంటే
దేవుడు బయలుపరుస్తాడు మీకు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తాన్ని నష్టపరుచుకున్న వాడికి దేవుడు తన సత్యములో దాగి ఉన్న రహస్యాలను నిధులుగా ఇస్తాడట. పౌలు లోకాన్ని పెట్టతో ఎంచుకున్నాడు. మర్మమైన విలువ కట్టలేని మర్మాలను దేవుడు పౌలుకి ఇచ్చాడు. హల్లెలూయా. దీనికి విలువ కట్టలేమండి. అన్ని మర్మాలు దేవుడు బయలుపరిచాడు పౌలు. మనకు కూడా దేవుడు బయలుపరుస్తాడు. సాక్షిగా మారాలి. నేనే పునరుత్థానం, నేనే జీవం, నా యందు విశ్వాసముంచు నీవు బ్రతుకుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుత్థానానికి మనం సాక్షులుగా మారాలి. అప్పుడే నువ్వు జీవాన్ని పొందుతావు. నిత్య జీవంలోనికి వెళ్ళడానికి నీ ప్రాణమాత్మ శరీరాన్ని నువ్వు సిద్ధపరుచుకుంటావు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.